హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. నేను ఆల్రెడీ చెప్పాను, రేపు గురువారం సాయంత్రం 8 గంటలకి వెబినార్ అనేటువంటిది ఉంటుంది. కొంతమంది రిజిస్టర్ అనేటువంటిది కూడా చేసుకున్నారు. ఎవరైనా అంటే ఈ వెబినారు ఒక రకంగా ఒక ఇంటరాక్షన్ అనమాట. నా మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, మన ఛానల్ని ఆదరించేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ సపోర్ట్ అనేటువంటి దానికోసం వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వెబినార్లో మనం అనేకమైనటువంటి విషయాలను చర్చించబోతున్నాము. స్టాక్ మార్కెట్లో మేము ముందు ఎటువంటి అయితే మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే, కనీసం ఒక 100 మందినైనా సరే స్టాక్ మార్కెట్లో ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్గా చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకున్నాను. దానికి ఖచ్చితంగా ఫీజులు అనేటువంటిది కూడా వసూలు చేస్తాం, అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే నేను ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను ఏంటి అనేటువంటిది మీకు తెలిసిందే. అయితే ఇతరులాగా భీకరమైనటువంటి ఫీజెస్ అట్లా కాదు, నామినల్ ఫీజెస్తోనే ఒక మంచి ట్రేడర్స్గా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టుగా. అంటే ఇది అంతా కూడా నేను వెబినార్లో డిస్కషన్ అనేటువంటిది చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి మన మెయిన్ టాపిక్. చాలామంది మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మేము స్ట్రాటజీని ఫాలో అవుతున్నాము, అయినప్పటికీ కూడా సక్సెస్ అనేటువంటిది కాలేకపోతున్నాము. అలాగే ఈక్విటీలో ట్రేడ్ అనేటువంటిది తీసుకుంటే ఆ స్ట్రాటజీ ఆప్షన్స్లో పనిచేయట్లేదు అని చెప్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్క ట్రేడర్ గమనించాల్సినటువంటిది, వాలటాలిటీ బేస్డ్గానే స్ట్రాటజీస్ అనేటువంటివి వర్కౌట్ అవుతాయి. మనం ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీని కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి చాలామంది వాటిని డీకోడ్ చేసి మనల్ని మ్యానిపులేట్ చేసేసి పెద్ద బిగ్ ప్లేయర్స్ మన యొక్క డబ్బుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు డీకోడ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవం అన్నమాట. స్టాక్ మార్కెట్లోకి పెద్ద బిగ్ ప్లేయర్స్ అవసరమైతే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్ఫ్లక్స్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కాచుకొని ఉంటారు. గుంటకాడ నక్కల్లాగా మీరు ఎప్పుడు మిస్టేక్ చేస్తారో అప్పుడు దోచుకున్నాము అనేటువంటి కోణంలో. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్ట్రాటజీ అనేటువంటిది ఫాలో అయ్యేటువంటి ముందు సహజంగానే అసలు మార్కెట్ అనేటువంటిది ఎలా మూవ్ అవుతుంది, ఎలా ముందుకు సాగుతుంది అనేటువంటి దాన్ని ఎస్టిమేషన్ వేయగలగాలి. అయితే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారా, ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నారా అనేటువంటిది ఒకటి డిసైడ్ అయినటువంటిది కావాలి. ఈక్విటీలో ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీ ఆప్షన్స్లో వర్కౌట్ కాదు. మీరు ఈక్విటీలో స్కాల్పింగ్ స్ట్రాటజీని ఫాలోఅప్ చేశారనుకోండి, అసలు ఈక్విటీలో స్కాల్పింగ్ ఏం చేస్తారు మీరు? ఒకవేళ మీరు స్కాల్పింగ్ చేసినా అవి వచ్చేటువంటి డబ్బులు బ్రోకరేజీకి సరిపోతాయి. సో నష్టం వచ్చింది అనుకోండి, రూపాయి నష్టం వస్తే ₹2 పోతుంది. ఎందుకని పోతుంది? బ్రోకరేజ్ ఉంటుంది కాబట్టి. సరే రూపాయి లాభం వచ్చింది అనుకోండి, బ్రోకరేజ్ రూపాయి పోను, మీకు మిగిలేదు పెద్ద గుడ్సున్నా. సో స్కాల్పింగ్ అనేటువంటిది ఈక్విటీలో పనిచేస్తుందా? పనిచేయదు, ఖచ్చితంగా పనిచేయదు అనమాట. ఎందుకంటే ఈక్విటీ స్కాల్పింగ్ అనేటువంటి దానికి, స్కాల్పింగ్ స్ట్రాటజీస్లో సక్సెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా వాలటాలిటీ అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం. వాలటాలిటీ కనుక లేకపోతే స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అనేటువంటిది వర్కౌట్ కాదు. సో మేము ఆప్షన్స్లో స్కాల్పింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాము, ఈక్విటీలో అది వర్కౌట్ కావట్లేదంటే కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈక్విటీలో జరిగేటువంటి మూమెంట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి టు కంపేర్ విత్ ది ఆప్షన్ ట్రేడింగ్. సో ఈక్విటీలో ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీ ఆప్షన్స్లో పనికిరాదు. మేము ఈక్విటీలో 15 నిమిషాల స్ట్రాటజీని ఫాలో అవుతున్నాము అని చెప్పేసి మీరు అనుకుంటారు. 15 నిమిషాల స్ట్రాటజీ ఈక్విటీలో సక్సెస్ అయింది అనుకోండి, అది ఆప్షన్స్లో సక్సెస్ కాదు. ఎందుకనంటే ఈక్విటీలో ఆ స్టాక్ ప్రైస్ మూమెంటం అనేటువంటిది ఏ రకంగా ఎంత స్లో అండ్ అప్ అండ్ డౌన్స్ చేస్తూ మూవ్ అయినా దాంట్లో ప్రీమియం డికే అనేటువంటిది ఉండదు. మళ్ళీ ఆప్షన్స్, ఈక్విటీ ఆప్షన్స్ వేరు, అవి డిఫరెంట్. దాని గురించి చెప్పలేదు, నేను ఈక్విటీ గురించి చెప్తున్నాను. అదే కనుక మీరు 15 మినిట్స్ క్యాండిల్ని తీసుకున్నారనుకోండి, దాని సైజు ₹2 ₹3 ఉంటే మీరు దాన్ని బట్టి స్టాప్ లాస్ని ట్రిగ్గర్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు దీనిలో, ఈక్విటీలో. కానీ ఆప్షన్స్లో 15 మినిట్స్లోనే బ్యాంక్ నిఫ్టీ అనేటువంటి మూమెంట్ ఒక్కోసారి 300-400 పాయింట్లు దాకా కూడా ఉంటుంది. అప్పుడు మీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో చాలా డిఫరెంట్గా ఉంటుంది.
చాలా ఎక్కువగా ఉంటుంది. 1:2 ఆర్ 1:3 రేషియోలో మీరు లాభాలు తీయలేరు. కొన్ని సందర్భాల్లో తీయొచ్చు, కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. ఆ స్ట్రాటజీని 15 మినిట్స్ బేస్డ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనేటువంటి కాన్సెప్టే ఒక పెద్ద రాంగ్ నోషన్ని తెలియజేస్తుంది. అదే మీరు ఫ్యూచర్కి వెళ్ళారు, ఫ్యూచర్లో 200 పాయింట్లు ఉంది, ఒక 15 మినిట్స్ క్యాండిల్, అది 1000 పాయింట్లు రోజు మూవ్ అవుతుందా? మూవ్ కాదు కదా. కాబట్టి ఆప్షన్స్లో ఎప్పుడైనా సరే తక్కువ టైం బేస్డ్ టైం ఫ్రేమ్స్లోనే ట్రేడింగ్ చేయడం అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. నేనైతే 3 నిమిషాలు టైం ఫ్రేమ్ని ప్రిఫర్ చేస్తా. మీరు స్కాల్పింగ్కి వెళ్తున్నారనుకోండి, 1 or 2 మినిట్స్ ఆర్ ఎనఫ్. అదే కొంత హోల్డ్ చేసి, అంటే పొజిషన్ హోల్డ్ చేసి ముందుకు ఫార్వర్డ్ చేస్తున్నారనుకోండి, అది 3 to 5 మినిట్స్ ఈజ్ ఎనఫ్. 5 మినిట్స్ కూడా ఒక్కోసారి మీరు చూస్తే అందులోనే 100 పాయింట్ల వరకు కూడా ఆప్షన్స్లో మూవ్ అయ్యి ఆ స్టాప్ లాస్ చాలా హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు లాట్ సైజ్ అనేటువంటిది తగ్గించడం, ఈ ప్రీమియం ఈ ఫ్యూచర్స్ అనేటువంటిది బాగా 52,000 53,000కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగిన తర్వాత మీ రిస్క్ అనేటువంటిది ఉండేకుండా ఎక్కువే అవుతుందే కానీ తగ్గుతుంది అనమాట. కాబట్టి ఈక్విటీకి మీరు ఏ స్ట్రాటజీని అయితే అప్లై చేస్తున్నారో దాన్ని ఫ్యూచర్కి అప్లై చేయొద్దు. ఫ్యూచర్లో మీరు ఏ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నారో దాన్ని ఈక్విటీకి అప్లై చేయకుండా ఉంటే చాలా అంటే చాలా బెటర్. దీనివల్ల రెండింటిని మిక్స్ చేశారనుకోండి, పెద్దగా మీకు ప్రతిఫలం అనేటువంటిది ఉండదు. సో వీటన్నిటికంటే కూడా నేనేం చెప్తానంటే, ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మొన్న నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక ADXR MACD ఏదో సంబంధించినటువంటి స్ట్రాటజీ చెప్తా ఉన్నప్పుడు, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ ఇది చెప్తున్నప్పుడు వారు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ఏమండి మనం సూపర్ ట్రెండ్ అనేటువంటిది ఇది చేస్తాము, కానీ మీకు సిగ్నల్ అనేటువంటిది కొంచెం ల్యాగ్గా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సిగ్నల్ అనేటువంటిది ల్యాగ్గా వచ్చిందనుకోండి, సహజంగానే సిగ్నల్స్ ల్యాగ్గానే వస్తాయి. మూవింగ్ యావరేజెస్ కానీ ఏ ఇండికేటర్ అయినా సరే సిగ్నల్ ల్యాగింగ్గా ఉంటుందన్నమాట. మరి ల్యాగింగ్ సిగ్నల్స్ బేస్ చేసుకొని మీరు కనుక పొజిషన్స్ తీసుకుంటే కొంత తొట్టుపాటుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. లాభాల కంటే కూడా లాభాలు వచ్చినా తక్కువగానే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రాటజీ ఎంత ముఖ్యమో చార్టు మీద అవగాహన అనేటువంటిది కూడా చాలా అంటే చాలా ముఖ్యం. చార్టు మీద కనుక అవగాహనే కనుక లేకపోతే మీరు తీసుకునేటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ కానీ మీరు అనుకునేటువంటి స్ట్రాటజీస్ కానీ పెద్దగా వర్కౌట్ కావు. దానికి తోడు ఏ స్ట్రాటజీ అయినా ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ పోవాలి. ఒక్క స్ట్రాటజీ మిమ్మల్ని కాపాడలేదు. మీకు ఆ చార్ట్ల మీద సరైనటువంటి అవగాహన, నేను చెప్పేటువంటి స్పాట్ డెసిషన్, ఇవి కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువులుగా మిమ్మల్ని ట్రేడింగ్ సెక్టార్లో నిలదొక్కునేటట్టుగా చేస్తాయి. సో యూ డోంట్ అప్లై ఈక్విటీ strategy to option strategy to equity strategy. Thank you.